ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఈ యొక్క రాఖీ ఆఫర్ అనేది నేను నిన్న వీడియోలలో పెట్టాను. 34 సైజ్ పెట్టాను. అయితే మన దగ్గర 34ఏ కాదండి, అన్ని సైజులు అవైలబుల్ ఉన్నాయి. మీకు చూపించడం నేను 34 చూపించాను. కొంతమంది డౌట్ అడుగుతున్నారు 34ఏ అన్నిటికి సెట్ అవుతుందా అని, అందువల్ల చెప్తున్నాను. మనది వచ్చేసి నడుము సైజ్ అనమాట. నడుము సైజ్ అంటే నేను ఒక ఆది బ్లౌజ్ తీసి మీకు చూపిస్తాను చూడండి. దేనికైనా మీరు కాలర్ దానికైనా దేనికైనా కూడా నడుము సైజ్ అంటే ఇది ఈ ఉక్సులు పట్టి నుంచి మనకి ఇలా కొలిచేసి కరెక్ట్గా ఇక కాజాల పట్టి దాకా కొలవండి. కొలిసి ఎంతైతే ఉందో అంత మనకి చెప్పండి, అంతే. ఇక ఏం లేదు. ఈ స్క్రీన్ మీద ఒక నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ ఉంటుంది, దానికి మళ్ళీ కాల్ కూడా చేయొచ్చు. మీ ఇష్టం. మీ డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా పిల్లలు ఉంటారు, కాల్స్ ఒకళ్ళు మాట్లాడతారు, వాట్సాప్ రిప్లై వేరే వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇక ఇది చూడండి 35 ఉంది, 34 అయినా తీసుకోవచ్చు, 36 అయినా తీసుకోవచ్చు. అంటే ఒక నెంబర్ వదిలి ఇంకొక నెంబర్ ఉంటుందన్నమాట మన దగ్గర. ఇప్పుడు 34 తీసుకుని కొద్దిగా లూజ్ కుట్టుకుంటే 35 అవుతుంది, 36 తీసుకొని కొద్దిగా టైట్ కుట్టుకుంటే కొంచెం 35 అవుతుంది. అలా అంతే. 1 ఇంచ్ తేడా మీద మనకి ఏంటి అంటే 1/2 అని అలా మనకు వస్తూ ఉంటుంది. 34, 36, 38 అలా ఒకటి వదిలిపెట్టి 1 ఇంచెస్కి అలా అన్ని సైజులు అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. మీరు టెన్షన్ పడకుండా నేను చెప్పిన వీడియో చక్కగా చూడండి. ఎందుకంటే తీసుకున్న వాళ్ళకి ఏంటి అంటే చాలా డౌట్స్ ఉంటాయి, ఎలా కట్ చేయాలో ఏంటో అని. ఇక నేనుండగా మీకు ఆ డౌట్ అనేది క్లియర్ చేసుకుంటూ నేనుండగా మీకు ఆ బాధ అయితే పడనివ్వను, ఓకేనా. అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే నార్మల్ బ్లౌజ్ కూడా మేము పంపిస్తున్నాం మీ అమ్మటి. ఇది వచ్చేసి ఫస్ట్ నార్మల్ బ్లౌజ్ ఒకటి కుట్టుకోవచ్చు. దీని డ్రాయింగ్ ఏంటి అంటే ఇక యథావిధిగా ఇలా ముక్క వేసుకున్నాం. ఇది ముక్క అనుకోండి, బ్లాక్ నేను ఇది వేసాను కదా. ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజు. దీన్ని నేనేం చేస్తున్నానంటే ఇక ఇలా పెట్టేసి ఇప్పుడు ఇక ఇలా పెట్టుకోవటమే, ఇక ఏం లేదు. మనం ఇలా పెట్టేసి ఇలా ఒకటి ఇట్లా పెట్టేసుకున్న తర్వాత మనం చూడండి యథావిధిగా షేప్ బెల్ట్ ఇటువైపు, హ్యాండ్స్ వచ్చేసి ఇటువైపు, అలా ఒకదానెమ్మటి ఒకటి మనం ఇలా పెట్టుకోవటమే. ఇక అర్థమైంది కదా మీకు. ఇలా ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజ్ యొక్క డాట్ అనమాట. ఇప్పుడు ఇది వేసుకున్న తర్వాత మనం ఇగో ఇక్కడ వచ్చేసి వెనక డాటు, ఇది వచ్చేసి ఖర్చులు, ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఖర్చు, వెనక నెక్కు, ఇవన్నీ కూడా కరెక్ట్గా మన హ్యాండ్ కూడా బ్యాక్ ఫ్రంట్ తీసేసాము, బాడీ పార్ట్లకు కూడా బ్యాక్ ఫ్రంట్ తీసాము. మీకు ఇక వీడిగా దేవులాడుకోవాల్సిన అవసరం లేదనమాట. చాలా చక్కగా షేప్ బెల్ట్ కూడా దీనికైతే ఎంత సరిపోతుందో అది కూడా నేను పెట్టేశాను అనమాట. ఇక దీని మీద 34 అని నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ అయితే మనం నడుము సైజ్ ప్రకారం చూసుకొని ఇక ఈ నెంబర్ 34 ఉంటే 34 పెట్టుకోవటమే, ఒకవేళ 36 ఉంటే 36 పెట్టుకోవటమే. అలా ఈ నెంబర్ అయితే నేను షేప్ బెల్ట్ మీద బాడీ పార్ట్ మీద ఎక్కడో ఒక్కడ వేస్తాను. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది హ్యాండ్. అయితే ఇప్పుడు ఇదే పెట్టేసి మీరు వేరే ఫ్రంట్ పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఇచ్చే రాఖీ ఆఫర్ ఏంటి అంటే ఇది చూడండి, ఇది ఉంది కదా. ఇప్పుడు ఇలా పెట్టేసి ఇది విడిగా నేను కట్టిస్తానండి రాఖీ ఆఫర్. దీంట్లో వచ్చేసి 1, 2, 3 వచ్చేసి మనకి 4 ఉంటాయి అన్నమాట మొత్తం. ఇవి 4, దీంట్లో వచ్చి ఒక ఫ్రంట్ పార్ట్ 5, మళ్ళీ మనం బోట్ నెక్ ఫ్రంట్స్ కట్టిస్తాం కదా, దీంట్లో ఒక ఫ్రంట్ వస్తుంది అనమాట మీకు. బ్యాక్తో పాటు ఫ్రంట్ ఇది సెట్ వస్తుంది. ఇది మొత్తం 6 మోడల్స్. ఈ 6 మోడల్స్ ఏంటో నేను మీకు ఈరోజు వివరంగా చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనకేంటి అంటే నార్మల్, ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజ్ ఇప్పుడు నేను పెట్టిన దానికి. కానీ ఇది దీనికి కాకుండా బోట్ నెక్కు పెట్టుకోండి, ఎందుకంటే ముందు యూ షేప్ పెట్టాను. ఇది వచ్చి షేప్ బెల్ట్ వచ్చేసి దీనికి వచ్చిందే మనకు సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ బెల్ట్ ఉంది కదా మనకి నార్మల్ దానికి, ఈ బెల్ట్ వేసుకొని చక్కగా మనం కుట్టుకోవచ్చు అనమాట. ముందు వచ్చేసి యూ షేప్ పెట్టాను అనమాట, దీనికేమో రౌండ్ ఉంటుంది నార్మల్ దానికి, ఓకేనా. ఇది బోట్ నెక్ దానికి పెట్టుకోవాలి షేప్ బెల్ట్తో. నార్మల్ వెనక డ్రాప్ ఉంటుంది, ముందు షేప్ బెల్ట్. అది డ్రాయింగ్ వేసేటప్పుడు మీకు ఇది చూపిస్తాను. ఇది పక్కకు పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే ఇది వచ్చేసి మనకి కటోరీ అనమాట, ఒరిజినల్ కటోరీ, ఓకేనా. చూడండి ఈ కటోరీ పీసులు ఇలా 2 ఉంటాయి చూడండి. ఈ పీస్ వచ్చేసి మనకి ఇలా వేసుకోవటమే కటోరీ పీస్. క్రాస్ అయితే క్రాస్, స్ట్రైట్ అయితే స్ట్రైట్, ఇలా వేసుకొని కటింగ్ చేసేసుకోవటం. మీకు కనపడుతుంది కదా. ఇలా బ్యాక్ పార్ట్ ఇటు, ఇది ఇటు, షేప్ బెల్ట్ వచ్చేసి ఇక్కడ వస్తుంది అనమాట మనకు, ఓకేనా. ఇవన్నీ మీకు కనిపించట్లేదు కాబట్టి నేను కొంచెం జూమ్ చేసి పైకి పెట్టేస్తాను చూడండి. ఇలా ఇప్పుడు అర్థమవుతుంది కదా మీకు. ఇక చూడండి ఇలా వచ్చేస్తుంది అనమాట మనకి. ఇంకో ఇది వచ్చేసి కటోరీ కటింగ్ నార్మల్ బ్లౌజ్కి సెట్ అవుతుంది. ఓన్లీ ఫ్రంట్ పార్టే, హ్యాండ్స్ హాఫ్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, అదే షేప్ బెల్ట్, అదే ఇంకేం లేదు. ఫ్రంట్ పార్ట్ మార్చుకొని కటోరీ కుట్టుకోండి. ఇది ఒకటి నార్మల్ దానికి సెట్ అవుతుంది, ఓకేనా. ఇంకొకటి వచ్చేసి నార్మల్ ఫ్రెండ్స్ కట్ అనమాట. ఇది వచ్చేసి నార్మల్ ఫ్రెండ్స్ కట్, దీనికి షేప్ బెల్ట్ ఉండదు. ఇది ఇక్కడ వేసుకోవాలి ఇలా, అంతే, ఏం లేదు. చూడండి ఇలా వేసుకొని కట్ చేసుకొని కుట్టుకోవడమే. స్టిచ్చింగ్ అంటే మన ఛానల్లో అన్ని స్టిచ్చింగ్లు ఉన్నాయండి, అవి చూసి నేర్చుకోవటమే. ఇక మీరు ఇలా పెట్టుకోవాలి. అర్థమైంది కదా మీకు. ఈ బ్యాక్ ఫ్రంట్ ఇలాగనే
బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ ఇలాగనే పెట్టి ఇది మీకు ఒకవేళ ఫుల్ హ్యాండ్స్ కావాలి అంటే మనకి ఈ యొక్క బోట్ నెక్ ఫ్రంట్ కట్లు నేను ఒక సెట్ పంపిస్తున్నారు కదా, దీంట్లో మీకు ఎల్బో హ్యాండ్ ఉంటుంది. ఓకేనా, ఇది వేసుకొని కట్ చేసుకోండి. హాఫ్ తీసి ఫుల్ వేసుకోవడమే. దేనికైనా కటోరాకి ఫుల్ హ్యాండ్స్ కావాలి, నార్మల్ దానికి ఫుల్ హ్యాండ్స్ కావాలి, దేనికైనా ఇది వర్తిస్తుంది. హాఫ్ హ్యాండ్స్ కావాలంటే ఇది వర్తిస్తుంది. మీరు ఇచ్చిన 6 మోడళ్లలో కూడా ఈ హాఫ్ హ్యాండ్ పెట్టుకోవచ్చు, ఈ ఫుల్ హ్యాండ్ కూడా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఓకేనా, అయితే షేప్ బెల్ట్ వచ్చేసి మనకి మూడింటికే వర్తిస్తుంది అనమాట. ఒకటి నార్మల్ దానికి, ఒకటి కటోరా దానికి, ఇంకొకటి వచ్చేసి నార్మల్ బోట్ నెక్ నార్మల్ ఉంటుంది, వెనక డ్రాప్ వచ్చి ముందు నార్మల్ ఉంటుంది, దానికి షేప్ బెల్ట్ వర్తిస్తుంది. ఇక దీనికి మాత్రం నార్మల్ ప్రిన్స్ కట్ ఉంది, మళ్ళీ బోట్ నెక్ ప్రిన్స్ కట్ ఉంది. దీనికి కూడా యూ షేప్ ఇచ్చాను ముందు, అది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ నార్మల్ దానికి ఇవి 3 సెట్ అవుతాయి. ఓకేనా, ఇది మనం పక్కన పెట్టేద్దాం. ఇది పక్కన పెట్టేసి చక్కగా ఇప్పుడు నేను మళ్ళీ మీకు ఇది చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి బోట్ నెక్ ప్రిన్స్ కట్ అనమాట, మనకి బోట్ నెక్ ప్రిన్స్ కట్. ఓకేనా, ఇలా పెట్టేసి ఇప్పుడు ఇది తీసేసుకోవాలి మనం. ఇలా థ్రెడ్ కట్టి మేము ఇక్కడ పైన మీకు చిన్న హోల్ ఇచ్చి అన్నిటికీ పంపిస్తామండి. ఇలా ఇది ఒరిజినల్గా కట్ చేసి ఉంటుంది. ఇదేంటి అంటే ఇప్పుడు ఫుల్ హ్యాండ్స్ సేమ్ ఇప్పుడు మనం ఎలా అయితే వేసామో అలాగే వేసుకోవటమే. ఇంకా చూడండి, ఇలా ఇది వచ్చేసి నెక్ పైకి ఉంటుంది, బోట్ నెక్ కదా ఇది, మనకి పైకి ఉంటుంది. ఇది మనం అటువైపు కూడా వేసుకోవచ్చు, ఇటువైపు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇలా పైకి ఉంటుంది అనమాట. బోట్ నెక్ వచ్చేసి మనకి ఇది పైకి ఉంటుంది. బ్యాక్ పార్ట్ ఇలాగే వేసుకోవాలి. ఇలా వేసేసుకొని మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇలా ఇటు ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలన్నమాట. ఇటు హ్యాండ్స్ ఇదే పెట్టుకుని మళ్ళీ మనం కట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఏంటి అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను. బోట్ నెక్ ప్రిన్స్ కట్ మనకి పైకి ఉండే నెక్ ముందు ఇలా పెట్టుకోవచ్చు. ఇది ఒక మోడల్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను ఇంకో మోడల్ చూపిస్తాను చూడండి. ఇది 1 డాట్ ఇది నార్మల్ దానికి కూడా పెట్టుకోవచ్చు. నేను నార్మల్ ఇచ్చాను చూడండి, దానికి కూడా ఇది వర్తిస్తుంది, దీనికి కూడా వర్తిస్తుంది. ఇలా మనం ఏంటంటే వెనక రౌండ్ పెట్టుకొని 1 డాట్ పెట్టుకోవచ్చు, మనం డ్రాప్ పెట్టుకొని కూడా 1 డాట్ పెట్టుకోవచ్చు అని మీకు ఒక అవగాహన అనమాట. దీనికి కూడా యూ షేప్ అనేది ఇచ్చాను ముందు. ఓకేనా, బాగా రౌండ్గా నీట్గా వస్తుంది అనమాట మనకి. ఇప్పుడు మళ్ళీ దీనికి మనం ఏం చేయాలి అంటే షేప్ బెల్ట్ తీసుకొని ఇంకొక రకంగా మనం ఏం చేయాలంటే చక్కగా చూడండి, ఇది వచ్చేసి నార్మల్ అనమాట. దీనికి వేసుకోవాల్సిన నార్మల్, దీనికి కటోరీ కూడా మనం వేసుకోవచ్చు. ఫ్రంట్ పార్ట్లు మార్చుకొని హ్యాండ్స్ ఎల్బో కావాలంటే ఎల్బో, హాఫ్ కావాలంటే హాఫ్ మనం పెట్టుకోవచ్చు. ఇవన్నీ మీకు చూపించాలని చూపిస్తున్నాను. ఈ 6 మోడల్స్ కూడా చాలా చాలా అందరికీ ఉపయోగపడే ట్రెండీ మోడల్స్ అండి. దీనికి షేప్ బెల్ట్ ఇది. ఓకేనా, దీనికి కూడా యూ షేప్ ఇచ్చానమాట. దీనికి మనం ఇప్పుడు ఈ యొక్క డ్రాప్ ఉన్న బ్యాక్ పార్ట్కి ఎల్బో హ్యాండ్స్ కాకుండానే ముందు 1 డాట్ నార్మల్ వచ్చేసి మళ్ళీ బోట్ నెక్ ప్రిన్స్ కట్, ఇవి 3 సెట్ అవుతాయి. నార్మల్ దానికి బాగా సెట్ అయ్యేది ఏంటంటే కటోరా, నార్మల్ ప్రిన్స్ సెట్స్, నార్మల్ బ్లౌజ్, ఇవి 3 సెట్ అవుతాయి అనమాట. అలా నేను ప్లాన్ చేసి మీకు తక్కువ బడ్జెట్లో ప్రతిదీ సెట్ కొనుక్కోవాలంటే కొంతమంది కొనలేరు. ఇవన్నీ విడివిడిగా కావాలి, హ్యాండ్స్ దానికి కావాలి అంటే మీకు 500 పడుతుంది. అలా కాకుండా ఈ రాఖీ ఆఫర్ మీరు చక్కగా చెల్లెళ్ళకు ఒక గిఫ్ట్ అనేది ఇవ్వాలి, చక్కగా నేను ఆలోచించి వీళ్ళకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలని పోయిన సంవత్సరం నేను ఈ వీడియో పెట్టానండి. మళ్ళీ ఇప్పుడు రాఖీ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇది తీసాను అనమాట. ఓకేనా, ఇప్పుడు ఏంటంటే మీకైతే అర్థమైంది కదా దేనికి ఏది అనేది. ఇలా వేసుకొని కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవటమే. ఈ 6 మోడల్స్ మీకు ఒకటే ప్యాకింగ్లో వస్తాయి. ఆ ప్యాకింగ్ వచ్చి ఒక సైజు వాళ్ళకి సెట్ అవుతుంది. ఈ సైజులలో అన్నీ ఉన్నాయన్నమాట. మీకు 28 నుంచి 40 దాకా మన దగ్గర అన్ని సైజులు ఉన్నాయి. ఒకవేళ బిజినెస్ పర్పస్గా అయినా కూడా ఒక్కొక్కటి 6 మోడల్స్ కుట్టుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళకి అన్ని మోడల్స్ తొడగాలి అనుకున్న వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. ఓకేనా, ఇలాగే అన్ని మోడల్స్ అన్ని డిజైన్స్ మన దగ్గర ఉన్నాయి. ఇలాగే అన్నీ కూడా చక్కగా మీరు ఈజీగా మీరు మంచిగా బుక్ చేసుకోవచ్చు. ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు కుటుంబాలైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి.